అందరు ఎలా ఉన్నారు? బిర్యానీ తిందామని మా పక్కనున్న టౌన్ కి వెళ్తున్నాము. ఇక్కడ హైవే మీద ఆల్రెడీ వర్షం పడుతుంది. ఆ ఏరియాలో మాత్రం వర్షం లేదు. అక్కడ నుంచి ఇక్కడికి దాదాపు 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఉంది అట్లే. మ్యాటర్ ఏంటంటే చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది. టౌన్ కి వెళ్తున్నాం ఎందుకంటే వండుకుని తినే అంత ఓపిక లేదు, అంత టైము లేదు. ఫుల్ ఆకలి మీద పోవాలని తీసుకెళ్ళి వెళ్తున్నాం. మేము వెళ్తున్న దారి NH-44. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు NH-44 మెయిన్ కదా. ఇది మాకు జస్ట్ 7 కిలోమీటర్స్ ఉంటుంది పక్కనే. ఇక్కడ ముందల బ్రిడ్జ్ ఉంటది. అక్కడ మొన్న నైట్ మేము వెళ్తుంటే ఒక ట్రక్ లో మొత్తం కార్లన్నీ కాలిపోయినాయి. అది న్యూస్ కిట్ వచ్చింది ఆల్రెడీ. ఇక్కడ చూడు బ్రిడ్జ్, ఇది అదే అన్నమాట. ఈ ముందల బ్రిడ్జ్. దీనిపైన దాదాపు ఒక 4 కార్లు ఏమున్నాయి. అది న్యూస్ కిట్ వచ్చింది. టెంపరేచర్ తట్టుకోలేక ఆ కార్లు మొత్తం కాలిపోయినాయి విత్ ఆ ట్రక్ తో పాటు. ఇక్కడ ఈ టౌన్ కి అయితే ఎంటర్ అయినా దాదాపు ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. సేపట్లో బిర్యానీ సెంటర్ కి అయితే దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడనే పక్కనే ఇదే బిర్యానీ సెంటర్ శుభం. ఇందులో తిన్న తర్వాతనే బిల్ పే చేస్తారు ఎవరైనా. ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ ఒక్కటి మారుస్తే బాగుంటది ఎక్కడైనా. బోన్ ఊసిపోయింది, పీస్ బాగా ఉడికినట్టుంది. మేము వచ్చిన ప్లేస్ వచ్చేసి తూప్రాన్. ఇక్కడ ఈ శుభం మెస్ లోనే బిర్యానీ చాలా బాగుంటది. ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నమాట మా ఏరియాలో. అన్నిటికంటే బాగుండే బెస్ట్ బిర్యానీ ఎక్కడ అంటే శుభం మెస్. పీసు బాగా ఉడికింది, చాలా బాగుంది. తిని చూద్దాం ఒకసారి. చికెన్ యాస్టీస్ ఉంది. ఎట్లుంది? ఇంకో విషయం చెప్పాలండి, దీంట్లోకి పాలకూర పప్పుని కాంబినేషన్ తీసుకుంటే సూపర్ ఉంటుంది. తీసుకుంటా, ఇప్పుడే తిని చూపిస్తా మీకు. తీసుకొచ్చాడు పప్పు ఉందా పప్పు. అయితే ఈరోజు మన దరిద్రం ఏంటంటే ఇక్కడ పాలకూర పప్పు లేదు, నార్మల్ పప్పు ఉంది. కానీ ఇది ఇట్లా బాగుంటది, ట్రై చేయొచ్చు. బాగుంది. మీరు అనుకుంటుండొచ్చు చికెన్ బిర్యానీతో పప్పు ఏదరా అని. బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కాకపోతే మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా పాలకూర పప్పు తోటి చికెన్ బిర్యానీ? చాలా బాగుంటది. బిర్యానీలోకి గ్రేవీ ఇస్తారు, కానీ ఇది అంత నచ్చదు నాకు. అందుకే ఇది పక్కనే పెట్టేసిన పోసుకుని. నిమ్మకాయలు ఏడిపోయినాయి, కానీ ఏం కాదు, వాడదాం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇచ్చే ఆనియన్స్ స్వీట్ గా కొంచెం స్పైసీగా ఉంటాయి.
దీనిలో తేడా ఏముందని అనుకోవద్దు. వేరే రెస్టారెంట్స్ లో గానీ ఎక్కడైనా దాబాలలో ఏడైనా సరే ఇక్కడ ఉండే ఫ్లేవర్ వేరే దగ్గర ఉండదు. ఇది చాలా బాగుంటాయి టేస్ట్. మళ్ళీ ఇంకోటి ఫ్రెష్ గా కోసిస్తారు, వేరే దగ్గర అట్లుండదు. ఎప్పుడో కోసినాయి అప్పుడు మనం సర్వ్ చేసి పెడతారు, కానీ ఇక్కడ మాత్రం అట్లుండదు. ఇది చాలా బాగుంటాయి. ఇక్కడ ఈ ఆనియన్ ఫేవరెట్ నాకు. ఊది పడేయడమే. ఎట్లుంది పప్పు తిను. ఈ ఆనియన్స్ గురించి ఇంకో విషయం ఏంటంటే వీటికి కొంచెం ఘాటు తక్కువ ఉంటుంది. అదే బయట తిన్నాం అనుకో అది నెత్తికెత్తుంది ఆ ఘాటు. ఇది నార్మల్ గా ఉంటుంది. మొన్న చేసిన బ్లాగ్ లో పొలం కాడ ఈత పళ్ళు చూపిస్తా అని చెప్పినా కదా, వెళ్ళినా. కాకపోతే ఆ చెట్టుకి ఏం లేవు, మొత్తం ఎండిపోయి ఉన్నాయి. చిలుకలు మొత్తం ఆ స్కిన్ పైన తోలు ఉంటది కదా, దాన్ని తినేసి ఆ విత్తనాలని అట్నే ఉంచేసినాయి. రాళ్ళతో రాళ్ళగొట్టి చూస్తే అవి ఓన్లీ విత్తులు మాత్రమే వస్తున్నాయి, లోపల గుజ్జు ఎండిపోయి ఉన్నది. అది అందుకే చూపించలేదు. నెక్స్ట్ సీజన్ లో ట్రై చేసి చూద్దాం. కాకపోతే బిర్యానీ మీ ఫేవరెటా? ఇక్కడ సింగిల్ ప్లేట్ ఇప్పుడు 140 160 రేట్లు పెరిగినాయి కదా. 150 బార్ వల్ల 150 అంట రేట్లు పెరిగినాయి. ఒక్కరికి సరిపోతుంది సింగిల్ బిర్యానీ, ఈజీగా తినేయచ్చు. మనకు సరిపోదు రోయ్. ఈ కాగితం పేపర్లు అంటే ప్లాస్టిక్ ప్లేట్స్ బంద్ చేసి సింథటిక్ ప్లేట్స్ అవిటిని యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే క్లీన్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కదా. ఫుడ్ హీట్ వల్ల ఈ ప్లాస్టిక్ లో ఉండే కెమికల్స్ ఫుడ్ లో కలిసిపోతాయి. మరి నువ్వు తెలిసి ఎందుకు తింటున్నావు అంటే తప్పదు, ఆకలి అవుతుంది. వీడే ఫుడ్ బాగుంటుంది. కొన్ని ఇంకేం పెట్టా బిర్యానీ చికెన్ చికెన్ 150 సింగల్ 150 ఫుల్ 250 పన్నీర్ బిర్యానీ అంటే సింగల్ 250 సింగల్ ఫుల్ 250 ఇద్దరికి 300. మన లోకల్ వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడ తిన్నారా బిర్యానీ? మందే బైక్ అది గ్లామర్. మొన్నే కొత్త సీటు ఇవి అన్ని చేయించిన 10,000 అయినాయి మొత్తం. క్వాలిటీ బేకరీ చల్ల ఓ 2 డ్రెస్ దాయి ఇంటికి వెళ్ళిపోదాం ఇక. తీసుకో.
ఇది చూసావా సూపర్. ఇంకో ఫీజు 2 తీసేసుకున్నాం. కొంచెం చేసేది ఉంది అంటే తిన్నాక అట్లా అనిపిస్తుందేమో మరి తెలియదు. కొంచెం చేదు ఉంది. మంచిగా ఉంటుందేమో అని తీసుకున్నా కానీ సర్ఫ్ నీళ్ళు నిన్నట్టుగా ఉంది. ఇది బాగాలేదు. మీరు ట్రై చేయకుండా ఒకరు. యాజ్ ఇట్ ఈస్ సర్ఫ్ నీళ్ళే. యాక్చువల్గా అలా సర్వే వస్తారు. అవునా? ఏం తేడా ఉండదు. ఏమన్నా అయ్యిందనుకో అస్సాం. వెతికి ఎక్కువ చేసే పైన సర్వీలు మన వల్ల కాదు. పరేద్దాం దీన్ని. సర్వీ ఈ సర్ఫ్ నీళ్ళు తాగినాం అనుకో డైరెక్ట్ అస్సామే. ఇక పెట్రోల్ పోసుకుందాం అనుకున్నాం బట్ ఆడ చాలా మందురు పోసుకునే వారికి మస్తు లేట్ అవుతుంది. ముందర ఇంకో పెట్రోల్ పంప్ ఉంటది హైవే దాటినాక ఆడ పోసుకుందాం. ఇక్కడ కనబడుతున్న ట్రక్కుల గురించి మీకు ఒక విషయం చెప్తా. ఇవి నేను దాదాపు ఇంటర్ చదువుకునేటప్పటి నుంచి, అంటే ఒక దగ్గర ఒక 7-8 సంవత్సరాల నుంచి అవి ఇక్కడే పడిపోయి ఉన్నాయి. అవి అసలు అట్లా ఎందుకు ఉన్నాయి ఆ విషయం ఎవరికన్నా తెలిస్తే చెప్పండి, లేదంటే నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ పెట్రోల్ పంపులు ఎవరు లేరు, మనం పోసుకొని వెళ్ళిపోతుందరా. పెట్రోల్ రేట్ ఈ రోజు 116 రూపీస్ ఉంది పర్ లీటర్. సరే మరి రేపు కలుద్దాం. బాయ్.